బీసీ మేధావులారా, బీసీ ప్రజలారా, బీసీ విద్యార్థి యువజనులారా, సావధానంగా ఆలోచించండి. ఒక్కసారి మీ విచక్షణ ఉపయోగించండి, మీ ఆలోచన ఉపయోగించండి, మీ ఆవేశాన్ని ఉపయోగించండి, మీ శక్తిని ఉపయోగించండి. మీ శక్తి సామాన్యమైంది కాదు. మీరు పూనుకుంటే, మీరు తలుచుకుంటే. ఇంకా జడ్జీలు కానీ, లాయర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎంపీటీఓలు కానీ మీ శాతం చాలా తక్కువ ఉంది. కొన్ని చోట్ల ఎస్సీల కన్నా తక్కువ ఉంది. కనుక మీరు చైతన్యం అయితేనే ఈ దేశం ఎంతో కొంత మారుతుంది. ఆ మార్పుకు మార్గం ఎక్కడో ఒక చోట పడాలి. అది తెలంగాణనే మార్పుకు నాంది అని ఎందుకు అనుకోకూడదు? చాలా ఉద్యమాలకి తెలంగాణ నాంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తెలంగాణ నాంది. నక్సల్బరీ పోరాటం విస్తృతం కావడానికి తెలంగాణ నాంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఎంత ప్రత్యేకంగా తీసుకురావచ్చో తెలంగాణ నాంది. పౌర సమాజం ఇంకా భారతదేశంలో కంటే బతుకుందా అంటే తెలంగాణ సమాజంలోనే బతుకుంది. ఇన్ని అనుకూల స్థితులు ఉన్న తెలంగాణలో మీరు ఐక్యమైతే 52% ఉందనుకుంటే, ఒకవేళ జనాభా, మీ జనాభా ఎంత? 4 కోట్ల జనాభాలో మీరు 2.5 కోట్లు. 2.5 కోట్ల జనాభా ఉన్న మీరు రోడ్ల మీదకి వస్తే 1 కోటి సైలెన్స్గా ఒకరోజు అనుకోండి. ఊళ్ళ నుంచి అందరూ బయలుదేరండి, హైదరాబాద్కు రండి, కూర్చోండి, ఏమనకండి, నినాదాలు ఇవ్వకండి, ధర్నాలు చేయకండి, రాస్తారోకలు చేయకండి, బస్సులు ధ్వంసం చేయకండి, ఎవరిని ఏమనకండి, కొట్టకండి, తిట్టకండి.